మాస్టరు నమస్కారం, మాస్టరు నమస్కారం, మాస్టరు సివివి నమస్కారం, మాస్టరు సివివి నమస్కారం, మాస్టరు సివివి నమస్కారం. మాస్టర్ నమస్కారం. గురుదేవులు శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి నమస్కారం. శ్రీ కొత్త రామకోటయ్య తాత గారికి నమస్కారములు. అందరికీ నమస్కారములు. నా పేరు వెంకటనాయుడు సార్, అనంతపురము. నేను మామూలుగా ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము. ఎక్కువగా కుంభకోణం పోతుంటాము. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి, గురుదేవులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి జీవితం మనలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తి. మనలో మన జీవితాన్ని, గమ్యాన్ని ఏ విధంగా మారుస్తుంది, వారి జీవన శైలి ద్వారా మాస్టర్ గారి యోగం వారిలో ఏ విధంగా పనిచేసింది అన్నది వారు పద్య రూపంలో రాసుకొని ఉన్నారు. స్వతహాగా నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఆ పద్యాలు ఒక 4-5 కంఠస్థం చేసుకున్నాను. ఆ పద్యం చెప్పి దాని తాత్పర్యం చెప్పేటువంటి నేను ప్రయత్నం చేస్తాను సార్. శ్రీ నిరంతరానంద, శ్రీ నిరంతరానంద నిశ్రేయసార్థ సాధకము, సర్వకిల్బిషబాధకము, సర్వకిల్బిషబాధకము, సమగ్ర విజ్ఞానదము, సమగ్ర విజ్ఞానదము, మహామహిమగణము, శరణమగుమాకు సద్గురు చరణయుగము. శ్రీ నిరంతరానంద, ఎల్లప్పుడూ ఆనందమునిచ్చినటువంటిది మాస్టర్ గారి యోగం. ఇందాక ఉదయం 6 గంటలకి చేస్తే సాయంత్రం 6 గంటలకి శివానంద సార్ చెప్పినట్లుగా ఆ యోగం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మనసులో ఆనందం, ఉత్సాహం, ఆ యొక్క జీల్, ఆ యొక్క ధైర్యము అన్నది ఖచ్చితంగా ఆ యొక్క వాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా అనేది ఏం లేదు. ఎందుకంటే అటువంటి వాళ్ళల్లో నేను ఒకరిని. ఉదయం ప్రార్థన చేసి నేను నా ఇండస్ట్రీకి వెళ్తే ఒక్కొక్కసారి నైట్ 8 వరకు స్టాండింగ్ పొజిషన్లో ఉండే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. ఏమాత్రం మధ్యాహ్నం లంచ్ తప్పితే అటువంటి స్థితిలో ఉన్నా కూడా ఎటువంటి విసుగు చీకాగు లేకుండా తన పనిని తను చేసుకొనవచ్చును. అదేవిధంగా మంచి విషయ జ్ఞానం అంటే ప్రాపంచమైనటువంటి జ్ఞానం కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. నీకు ఈ యోగం ద్వారా నీకు ఏం ఉపయోగం, ఈ యోగంలోకి నువ్వు ఎందుకు వచ్చావు, దీనివల్ల నీకు ఏం ప్రయోజనం అన్నది సాధనలోనే మనకి ఆ అనుభూతి పరంగా సాధకునికి చేకూరుతుందన్నమాట. అందుకే ఆయన సమగ్ర విజ్ఞానదము అన్నాడు అనమాట. సమగ్రమైనటువంటి విజ్ఞానం, ఆ యొక్క జ్ఞానం అనేది సాధనలో ఉన్నటువంటి మెలకువలన్నీ కూడా ఆ యోగ శక్తి ద్వారా మనకి తెలియబడతాయి. ఆ యోగ ఆ ప్రార్థనలో కూర్చోవడంతోనే నువ్వు మొట్టమొదటి నీకు చేకూరే ప్రయోజనం ఏమంటే నీ మనస్సు ప్రశాంతమవుతుంది. నీ మనస్సులో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా దోషభూయిష్టమైనటువంటిదంతా నువ్వు సిట్రైట్ అయిపోతావు, ఆరోగ్యం చేకూరుతుందన్నమాట. కాబట్టి మాస్టర్ గారి యోగము చాలా గొప్పది. అటువంటి వాళ్ళు అనుభవించిన వాళ్ళు మహానుభావులు శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఉన్నారు. దాన్ని పుణికిపుచ్చుకొని ఎంతోమంది ఆర్తులకు సేవ చేసినటువంటి రామకోటయ్య తాత గారు కూడా అదే కోవకి చెంది తను స్వస్థత చెంది ఇంకొక ఎంతోమందికి స్వస్థత చేకూర్చడం అంటే ఆషామాషి విషయమైనటువంటి, నేను బాగుపడితే చాలు ఇంకేం చాలు అనుకునేటువంటి స్థితి నుంచి నేను బాగుండాలి, ఎంతోమందికి బాగు చేయాలన్నటువంటిది చాలా పారమార్థికమైనటువంటి జ్ఞానం అది. అదేవిధంగా మాస్టరు సివివి
కరుణా కటాక్షములు రక్షించున్ మాస్టరు సివివి కరుణా కటాక్షములు రక్షించున్ సదా తన్మయంబై వర్ధిల్లెడు భక్తియున్నయొడ సదా తన్మయంబై వర్ధిల్లెడు భక్తియున్నయొడ నిత్యము ఆనందము ఆరోగ్యము నిత్యము ఆనందము ఆరోగ్యము ఆహా పుట్టించెడు ప్రజ్ఞ ఈ త్రయంబు లభ్యంబో తార్కాననీనే ప్రజ్ఞ ఈ త్రయంబు లభ్యంబో తార్కాననీనే వేయేటికి మీరలిందరుండి నింజక్క గుర్తింపరో వేయేటికి మీరలిందరుండి నింజక్క గుర్తింపరో. ప్రజ్ఞ అనేది నీలో నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఈ యోగ సాధన యొక్క ప్రత్యేకత ఏమంటే నువ్వు సాధన ప్రాక్టీస్ చేస్తున్నా కానీ నువ్వు ఎక్కడో ఏదో మనస్సు అది 10 విధములుగా ఆలోచన సరళి బయటికి పీక్కొని పోతున్నా దానికి చెప్పి నానా మనం ప్రేయర్లో ఉన్నాము, ఇప్పుడు ఈ ప్రేయర్ చాలా విశిష్టమైంది, మనం మాస్టర్ గారి నిర్దేశించినటువంటి ఈ భృక్తరహిత తారక రాజయోగం అనేటువంటి మాస్టర్ సివివిఏ నమస్కారం అనే మంత్రాన్ని మనం ఉపదేశం తీసుకున్నాం. ఈ 45 నిమిషాలు ఖచ్చితంగా మనము ఇక్కడుండి ఈ సాధనను మనం చేయాలి అని దాన్ని దువ్వి సరైన దారిలో పెట్టేసరికి అది రాను ఒక దారికి వచ్చేసి అది నీ మాట వినడం మొదలు పెట్టేస్తుంది అన్నమాట. దాని గొప్పతనం అప్పుడు నీ మాట విన్నప్పుడు మాస్టర్ గారి యొక్క గొప్పతనం స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. అదే ప్రజ్ఞ అంటే. ఆ ప్రజ్ఞ అనేది నీలో పనిచేసితే నువ్వు ఎటువంటి తప్పు నిర్ణయం చేయవు, నీ జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. నిన్ను సరైన నువ్వు చేయాల్సిందల్లా ఆ గమనిక, నీ అర్హత, ఆ ప్రజ్ఞ, ఆ సృహ, ఆ శక్తి, ఆ ప్రాణధార అంతా కూడా మాస్టర్ గారి నుంచి వచ్చేదనమాట. ఆయన అనుభవించినారు కాబట్టి దాన్ని ప్రజ్ఞా ప్రభాకరము, ప్రజ్ఞా వికాసము అన్నారు. కాబట్టి ఆయన ఆ ప్రజ్ఞను మాత్రమే పట్టుకున్నారు. ఆ ప్రజ్ఞను పట్టుకోవడం అనేది చాలా సాధకంలో ఉన్నటువంటి లోతైన ఘట్టం ఏమంటే ఆ ప్రజ్ఞను నువ్వు అందుపట్టుకోవాలి. ఆ ప్రజ్ఞను నువ్వు ఎప్పుడైతే అందుబాటులోకి దాన్ని పునికి పుచ్చుకుంటావో ఆ సరైనటువంటి ఆలోచన థాట్ ప్యాటర్న్ అనేది నీ సరైన క్రమంలో ఎప్పుడైతే ప్రయాణింపజేస్తుందో ఆ యోగ శక్తికి నీ బాడీ సహకరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్మేటువంటి వాళ్ళలో నేను ఒక్కడిని. అదేవిధంగా నీవే తల్లివి నీవే తండ్రివి, నీవే తల్లివి నీవే తండ్రివి, హితుండవు నీవే సుతుండవు నీవే, హితుండవు నీవే సుతుండవు నీవే, పారమార్థికమైన సత్యంభౌ పరబ్రహ్మస్వరూప మాస్టరు సివివి నమస్కారం. ఇప్పుడు ప్రాపంచికమైన జీవితంలో అమ్మా నాన్నలు మనకి జన్మనిచ్చినారు. పేగుబంధంతో తల్లి గర్భం నుండి మనము బయటకు వచ్చి జీవనం తీసుకొని ఈ భౌతిక ప్రపంచంలో జీవితాన్ని మనం గడుపుతున్నాము. అదేవిధంగా నీకు ఈ యోగం దొరకడం, ఇలాంటి మంచి విశిష్టమైనటువంటి గురువులు దొరకడం మరొక జన్మ. అది ఆయన నీకు ఇంకొక తండ్రి లాంటి వాడు. ఎప్పుడైతే నువ్వు యోగంలోకి అవలంబించడం కానీ నీకు గురుస్వరూపంతో మాస్టర్ గారు లాంటి వారు కానీ, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు లాంటి వారు కానీ, తాతగారు లాంటి వారు కానీ, కృష్ణమాచార్య స్వామి వారు కానీ, నరసింహం పంతులు గారు కానివ్వండి, ఇటువంటి మహానుభావులు చెంతకు నువ్వు ఎప్పుడైతే చేరుతావో నీకు అది మరొక జన్మ లాంటిదన్నమాట. ఎందుకంటే భౌతిక జీవనంలో సాగిపోయేటువంటి జీవనానికి జీవిస్తూ సాధకునిగా సాధన చేస్తూ జీవించేటువంటి వ్యవహారము, ఆ జీవనము చాలా వ్యత్యాసం ఉంటుందని నేను నమ్ముతానన్నమాట. ఎందుకంటే నువ్వు చేయాలా, బండి నడుచుండగానే రిపేరీస్ ఆగవాలని మాస్టర్ సివివి గారు డైరీస్లో ఉంది. నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన డ్యూటీ తప్పకుండా చేయాలా. అదేవిధంగా నీ భూమి మీదకి ఎందుకు వచ్చావు, నువ్వెందుకు ఈ తల్లిదండ్రుల కడుపున జన్మించావు, నీ కర్తవ్యం ఏమిటి, జీవితానికి భౌతిక జీవితంలో జీవించి డబ్బు సంపాదన, భార్య, పిల్లలు, వార్ధక్యము, మనవడు, మనవరాళ్ళు ఇదేనా? ఇది కాదు కదా, ఇంకేమైనా జీవితం ఏముంది? ఆ శోధన అనేది ఆ సాధన ద్వారా సాధకునిలో రగలాలన్నమాట. ఆ రగిలినప్పుడు ఆ యోగాగ్నిలో నీకు ఆ కర్మ అంతా ఆ దగ్ధమైపోయి యోగ శక్తి ద్వారా ఆ ప్రాణశక్తి
సహస్రారం నుండి మూలాధారం వరకు ఆ బోరు చేయబడి నువ్వు తేజవంతుడవై నువ్వేమి సంకల్పిస్తే మంచి సంకల్పం చేస్తే త్రికరణ శుద్ధి, నీ మాట సద్బుద్ధి, సద్వాక్, సద్భావం, మంచి మాట, మంచి వాక్కు, మంచి భావన చేసినాడు నువ్వు ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది చాలా మిరాకిల్గా ఉంటుంది. అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే అది చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా సాధకుడు మీరు ఇందాక చెప్పినట్లు సద్భావం, మంచి భావం ఉండాలి, మంచి వాక్కు ఉండాలి, మంచి చేతలతో అదే చేయాలన్నమాట. త్రికరణ శుద్ధి అది లేకోకుండా నీ వాక్కు పవిత్రము కానంత వరకు నువ్వు చేయజాలినది ఏదీ లేదు అంటారనమాట. ఆ బండి నడుచుండగానే రిపేరీ సాగవాలనే వాక్యం కింద నీ వాక్కు సుపవిత్రం కానంత వరకు నువ్వు సాధించుట ఏదీ లేదు అంటారు మాస్టర్ సివివి గారు. కాబట్టి నీ మాట ఎప్పుడే కానీ తూలకూడదు. సాధకునికి చాలా నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి విషయము. నేనేదో మీకు చెప్తున్నాను కాదు, నేను ఇక్కడ కూర్చొని నేను తెలుసుకుంటూ మీకు ఈ 4 విషయాలు మీకు చెప్పాను. ఈ యోగ సాధన ద్వారా మనిషి పవిత్రత చెందుతాము, స్వచ్ఛమైనటువంటి హృదయం వస్తుంది, ఒక ప్యూర్ హార్ట్ ఉంటుంది, ఒకరికొకరు సహకార భావం వస్తుంది, మంచి సింపతి, కోఆపరేషను, మంచి ఒకరికొకరు సహకార భావం, క్షమాగుణం వస్తుంది, మనుషులో ఓర్పు, సహనము, పట్టుదల పెరుగుతుంది. నీవు చేసే పనిలో ఖచ్చితంగా నువ్వు రాణించగలుగుతావు. ఖచ్చితంగా మన భార్యా పిల్లల్ని మనం పోషించుకుంటూ, మన కుటుంబాన్ని చూసుకుంటూ, సమాజానికి వీలైనంత వరకు మంచి చేసి నువ్వు ఈ యోగ సాధన ద్వారా ఆ ముక్తి మార్గంలో జీవన సాఫల్యాన్ని పెంపొందించుకోనవచ్చును. అందులో నేను కొన్ని బాగా అనుభూతించినాను కాబట్టి దీన్ని మీకు సూత్రాభిప్రాయంగా వ్యక్తీకరించినాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ తాతగారి ఆశ్రమ నిర్వాహకులందరికీ నమస్కారములు తెలుపుకుంటూ మాస్టర్ సివివి నమస్కారం.